గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జై తెలంగాణ. ఈరోజు నదిలో నీళ్లున్నాయి, వర్షాలు టైంకి పడ్డాయి. మనకు ఉన్నటువంటి ప్రాజెక్టు కట్ట కింద భూములు ఎండిపోతున్నాయి. దానికి ఈ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే టెంపరేచర్ ఎక్కువైంది, ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, మేమేం చేయాలి అని మాట్లాడుతున్నాయి. ఓకే, ఎండలు ఎక్కువైనాయంటే ఎక్కడనో ఆయకట్టుకు దూరంగా ఉన్న ప్రాంతాలు ఎండిపోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ లిటరలీ కట్ట కింద ఉన్నటువంటి ఆయకట్టు భూములు కూడా ఇవాళ నీళ్లు వారించుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఇగో ఇట్లా ఎండిపోయినటువంటి పంటను మరి గోదలు దినాలను ఇడిచిపెడుతున్నారు, కాలబెడుతున్నారు, పోతే పోనని మేకలను వదిలేస్తున్నారు. అంత దారుణమైన పరిస్థితి ఉన్నది. టైంకు నీళ్ళు ఇవ్వక, వాటర్ మేనేజ్మెంట్ తెలియక, ఒక పక్క నాగార్జున సాగర్ నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు రోజుకు 10,000 క్యూసెక్కులు ఎత్తుకపోతున్నా ఆయనని ఏమీ అనలేని అసమర్థత వల్ల ఇవాళ కట్ట కింద ఉన్నటువంటి పొలాలు ఎండిపోతున్నాయి తెలంగాణలో. ఇది మామూలు విషయం కాదు. ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం నుంచి ప్రతి చెరువును నింపిండ్రు. అందుకనే ఎండాకాలంలో కూడా ప్రతి ఊర్లో చెరువులు మత్తడి దుంకినటువంటి పరిస్థితి 10 ఏళ్ళు ఉండే తెలంగాణలో. ఇవాళ ఆ చెరువుల కింద ఉన్నటువంటి పొలాలు, ఆ పెద్ద పెద్ద మన సముద్రాల్లాగా తెలంగాణలో చెరువులు ఉంటాయి, వాటిని నమ్ముకొని పంటలు వేసుకున్న రైతు నీళ్లలో ఇవాళ కన్నీళ్లు మిగిలినాయి. ఆ చెరువులను నమ్ముకొని మరి మాకేదో ఆదాయం వస్తుంది అనుకున్నటువంటి గంగపుత్రులు, ముదిరాజులు వాళ్ళ బతుకులు ఆగమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం నీటిని మీరు నిజంగా మేనేజ్మెంట్ చేయలేనటువంటి కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే ఇవాళ పొలాలు ఎండుతున్నాయి. అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. ఇవాళ మార్చిలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే రేపు ఏప్రిల్ ఏంది, మే ఏంది, జూన్ ఏంది, తెలంగాణ పరిస్థితి ఏమవుతుంది? హైదరాబాద్ లో ఇవాళ కూడా వాటర్ ట్యాంకర్ 10,000 రూపాయలకు కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటే మరి రేపటి నాడు నీటి ఎద్దడి ఎట్లా ఉండబోతా ఉందో. అందుకనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎండిపోయినటువంటి ఈ పంటల్ని తీసుకొని అసెంబ్లీలో, కౌన్సిల్లో మేము ప్రదర్శన చేస్తా ఉన్నాం. ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి, భేషజాలు బంద్ చేయాలి, మేడిగడ్డను వాడుకోవాలి. కేసీఆర్ గారు తెలంగాణ నెత్తి మీద నీటి కుండలాగా కాళేశ్వరం నిర్మించి పెట్టిండ్రు. కేవలం మీరు కేసీఆర్ గారి మీద కోపంతో నీటిని వాడకపోతే, మేడిగడ్డను వాడకపోతే మళ్ళా కూడా మొత్తం తెలంగాణలో క్షామం వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని నివారించేటటువంటి అవకాశం ఉండి కూడా ప్రభుత్వం చేస్తలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతన్నల పక్షాన బీఆర్ఎస్ పార్టీ బలంగా నిలబడి ఉందని భరోసా ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, కరువుల రాజ్యం, కన్నీళ్ల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, కరువుల రాజ్యం, కన్నీళ్ల రాజ్యం. Jai Telangana. Today in Telangana there is abundant water available in the projects. KCR Garu has built the world's largest lift irrigation project. This government is utterly failing in managing this water. They are failing to manage the water. As a result, today the crops in Telangana are going dry. Farmers are literally crying, burning their own fields. They are leaving the animals to eat away whatever is left of the paddy. Telangana once stood number 1 in the country. Today we are falling in all the indices. It is literally bringing tears to the eyes of everybody who fought with their life for Telangana. This is nothing but Congress's mismanagement. We demand that Mr. Revanth Reddy realize the situation on the ground and release the water immediately to the farmers. Thank you. Jai Telangana. Ma'am, you said that in your slogan you said this is not a climate-induced drought. It's a man-made drought by the government. It is a Congress-induced drought. There is no doubt about it. There is abundant water. Rainfall was very good in the last year. There is this climate is not much different from the last year. In the last 10 years, we managed the similar climate and we gave water to the farmers. Why is this government failing to give water? ఏమో ఆగమాగం పోతున్నామే మేము. Acha. When BRS was in power, we in fact managed to get more production of paddy during the summer season as well. So this is nothing but Congress-induced drought. Congress has utterly failed to manage the water that is abundantly available in the Kaleshwaram project. Thank you. Jai Telangana. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.